బ్యాంక్ అధికారులమంటూ నమ్మించారు. క్రెడిట్ కార్డు వెరిఫికేషన్ పేరుతో బురిడి కొట్టించారు. అడిగిందే తడవుగా ఓటీపీలు కొట్టేసి బాధితుల అకౌంట్లను ఖాళీ చేశారు. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సాగుతున్న మరో ఘరానా సైబర్ మోసాన్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. కొన్ని రోజులుగా పోలీసుల కల్లుగప్పి తిరుగుతున్న కేటుగాలను వేటాడి పట్టుకున్నారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. అమాయక ప్రజల బ్యాంకు ఖాతాలే లక్ష్యంగా సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగు చూసిన ఓ భారీ సైబర్ క్రైమ్ కేసు ఇప్పుడు కలకలం రేపుతోంది. సిటీ బ్యాంక్ ప్రెస్టీజ్ క్రెడిట్ కార్డు డివిజన్ అధికారులమంటూ రంగంలోకి దిగిన కొందరు సైబర్ కేటుగాళ్లు అమాయక బాధితులకు ఫోన్లు చేశారు. ఓటీపీ వెరిఫికేషన్ చేయాలంటూ నమ్మబలికారు. మాటల చాతుర్యంతో బాధితులను నమ్మించి వారి మొబైల్ ఫోన్లలో మాలిషియస్ యాప్స్ ఇన్స్టాల్ చేయించారు. అక్కడితో ఆగకుండా ఓటీపీలను సులువుగా కొట్టేసేందుకు కొరియర్ ద్వారా ప్రీలోడెడ్ మొబైల్ ఫోన్లను కూడా బాధితులకు పంపించి ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఈ మాయగాళ్లు పంపిన ఫోన్లు, ఇన్స్టాల్ చేసిన మాలిషియస్ యాప్స్ ద్వారా బాధితుల మొబైల్ డేటా మొత్తం నిందితుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో బాధితుల ఫోన్లకు వచ్చే ఓటీపీలను చాకచక్యంగా సేకరించిన ఈ ముఠా వారి బ్యాంకు ఖాతాల్లో అక్రమంగా ప్రవేశించింది. క్షణాల వ్యవధిలోనే ఆన్లైన్ ద్వారా బాధితుల ఖాతాల నుంచి 75,45,451 రూపాయలను మాయం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిశితంగా దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ దారుణానికి ఒడిగట్టింది పశ్చిమ బెంగాల్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా అని తేల్చారు. ఫిషింగ్ స్కామ్ అంటే వాళ్ళు కాల్ చేస్తారు, కాల్ చేసి మీతో ఇంట్రడ్యూస్ అవుతారు. ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మిమ్మల్ని చిన్నగా వాళ్ళు లైక్ ఫిషింగ్ అన్నట్టు, అంటే మిమ్మల్ని చిన్నగా వాళ్ళు ఒక ఇది చేసుకొని ఒక ఎర్ర అంటే ఒక్కొక్కసారి అమౌంట్ ఇస్తారు, ఒక్కొక్కసారి మీకు ఆశ చూపిస్తారు. ఇట్లా ఈ క్రెడిట్ కార్డు వస్తుంది, ఈ క్రెడిట్ కార్డు వల్ల మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఇది గోల్డెన్ క్రెడిట్ కార్డు ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ప్రైమ్ కస్టమర్స్కే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్పేయంగానే వీళ్ళు కొద్దిగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ఐఎమ్ ద వన్ ఆఫ్ ద ప్రైమ్ కస్టమర్ ఫర్ దిస్ బ్యాంక్, అది ఇదని గోల్డెన్ ఒక దానికి ప్లాటినం ఇవన్నీ జోడించే వరకు లేని పదాలన్నీ పెడతారు. దట్ ఈస్ ద ఫిషింగ్. కేసును సవాల్గా తీసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాలతో పశ్చిమ బెంగాల్కు వెళ్లారు. అక్కడ స్థానిక పోలీసుల సహాయంతో నిందితుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు చేశారు. ఈ సోదాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు సలీం మండల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి క్రైమ్ కి ఉపయోగించిన 6 మొబైల్ ఫోన్లు, 5 సిమ్ కార్డులతో పాటు సిటీ బ్యాంక్ లేబుల్స్, మోటరోలా స్టిక్కర్లు, ఏయుఎక్స్ కేబుళ్లను పోలీసులు సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు సలీం మండల్ తో పాటు ఈ ముఠాలోని ఇతర కీలక సభ్యులను కూడా పోలీసులు వదిలిపెట్టలేదు. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ కు చెందిన సయ్యద్ హసీం రెజా అనే మరో కీలక నిందితుడిని పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. అలాగే ఈ ముఠా నెట్వర్క్ రాజస్థాన్ కు కూడా విస్తరించడంతో సైబర్ క్రైమ్ బృందాలు రాజస్థాన్లోని దుందార్ షాహార్ వద్ద నిఘా పెట్టి మరో నిందితుడికి బేడీలు వేశారు. వీరితో పాటు ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన మరో 2 నిందితులను కూడా పోలీసులు పట్టుకున్నామన్నారు డీసీపీ. ఫిజికల్ సిమ్ కింద కన్వర్ట్ చేయమని వాళ్ళే ప్రొసీజర్ చెప్పారు. ఫిజికల్ సిమ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒకటి కొరియర్ ద్వారా ఒక మొబైల్ పంపించారు, మోటరోలా మొబైల్, సిటీ బ్యాంక్ స్టిక్కర్ అతికిచ్చినటువంటి లోగో అతికిచ్చింది. ఆయన కూడా సిటీ బ్యాంక్దే అనుకొని భ్రమపడ్డాడు. ఆ మొబైల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ప్రీలోడెడ్ యాప్స్ తోటి అది మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఈయన ఎప్పుడైతే సిమ్ అయితే దాంట్లో వేసాడో ఈ సిమ్, ఈ ఫోను, ఈ నెట్వర్క్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఆయన బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ కూడా షేర్ చేశాడో ఆటోమేటిక్గా అవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగానే అయిపోయింది. దాంతో వాళ్ళు అక్కడి నుంచే కంప్లీట్గా మొబైల్ ఈయన చేతుల్లో ఉంది, కానీ ఆపరేటెడ్ బై సైబర్ అఫెండర్. రాష్ట్రాలు దాటి మరీ ఆపరేషన్ నిర్వహించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుబడిన నిందితులపై ట్రాన్సిట్ వారెంట్లు పెట్టి సిటీకి తరలించారు. వీరిపై కొత్త చట్టాల ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్లు 3184, 3192, 336, 33H, 3402తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66D కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బ్యాంక్ అధికారులమని చెప్పి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మవద్దని, ఎలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేయవద్దని, ఓటీపీలు ఎవరికీ షేర్ చేయొద్దని ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.